భక్తాదులారా, గాయత్రి చౌక్ నిర్వహించు 22వ సంవత్సర గణేష ఉత్సవములకు స్వాగతం, సుస్వాగతం. ఈ సర్వజిత్రామ సంవత్సర గణేష ఉత్సవంలో భాగంగా అగస్త్య మహాముని తపస్సుచే బ్రహ్మను మెప్పించి భారతావనిని సత్యశ్యామలము చేయుటకై పుణ్యజలమును తన కమండలములో నిక్షిప్తం చేసుకొని తరువాత తలకావేరి ప్రాంతమునందు సంచరించుతున్న అగస్త్య మహాముని కమండలములో నిక్షిప్తమై ఉన్న కపోజలను కాకి రూపంలో వచ్చిన మహాగణేశుడు కింద పడినట్లు చేసెను. ఆ ప్రదేశమునందు దక్షిణ గంగ ఉద్భవించింది. ప్రస్తుతము ఆ దక్షిణ గంగయే కావేరి అనే పేరుతో దక్షిణ భారతదేశమును సస్యశ్యామలం గావించుతున్నది. కావేరి నది పుట్టిన ఆ ప్రాంతమునందు శ్రీ మహాగణపతి దేవాలయము వెలసినది. ఈ తలకావేరి ప్రదేశము కర్ణాటకలోని కూర్గ్ పట్టణమునకు దగ్గర గల అడవుల యందు వెలసి ఉన్నది. ఈ సుందర రమణీయమైన కథను తిలకించి ఆ మహాగణేశుని కృపకు పాత్రుడు కాగలరని మనవి చేస్తున్నాము. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః.